తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుబాయ్ అంటే నాకు చాలా అసూయ. విజయవాడ ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో చంద్రబాబు. ఏపీ తాలిబాన్ల ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. రాజమండ్రి జైలు వద్ద పెద్దిరెడ్డి ప్రెస్ మీట్. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎడారి ప్రాంతాన్ని స్వర్గంగా మార్చిన దుబాయ్ అభివృద్ధి చూసి అసూయగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎడారి వాతావరణం ఉన్నప్పటికీ బీచ్లు, టూరిజం వనరులను అత్యద్భుతంగా అభివృద్ధి చేశారని, ఏపీని కూడా అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మారుస్తామన్నారు. Different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live, and also we can make it very proudly. I can say most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. Same way Hyderabad also I started. They started internet city. I started high-tech city. We promoted different areas, they promoted different areas. The way they market, the way they execute, amazing experience. Vision is one and execution is another. I really appreciate UAE and also Dubai. They are doing extremely well. Just now, His Excellency, Honorable Minister has made very clearly, 2021, all of us are afraid of Corona. Then UAE has gone differently. Even crisis is an opportunity. Their dystopia has come to picture. కూటమి పాలనతో ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోందని, ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు. కూటమి సర్కార్ అప్రజాస్వామికంగా వెళ్తోందని, వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని అన్నారు. అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబాన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా
ఇవాళ పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో కౌలు రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని రైతు సంఘాల నేతలు విమర్శించారు. కౌలు రైతులను అత్యంత హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా చంద్రబాబు సర్కార్లో చలనం ఉండటం లేదని వాపోయారు. ప్రస్తుత సీజన్ ముగిసేలోగా కౌలు రైతుల చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని, లేని పక్షంలో భవిష్యత్ ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఇవాళ కౌలు రైతుల సమస్యలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులందరూ కూడా సమావేశమై నిజంగా దీనిపైన చర్చించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఈనాటి వరకు రాష్ట్రంలో 35 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మీరు కనీసం ఈనాటికి 10 లక్షల మందికి కార్డులు కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత అన్నదాత సుఖీభవ అన్నావు, దాన్ని పూర్తిగా ఎగబెట్టేశావు. తర్వాత ఎక్కడ కూడా పంట రుణాలు కౌలు రైతులకి బ్యాంకుల్లో రానివ్వడం లేదు. ప్రభుత్వం అన్ని తెలిసి ఉండి కూడా ఏం మాట్లాడడం లేదు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకుంటేనేమో వాళ్ళ ఇళ్ళకు పోయి చనిపోయిన రైతు కుటుంబాలు కౌలు రైతులని ₹1,00,000 ఇస్తా పోయినావు. నీవు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా కౌలు రైతు గురించి నీ నోటి నుంచి ఒక్క మాట మాట్లాడావా అని నేను అడుగుతాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎన్నికల సందర్భంగా కూటమి అధినేతలు చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవరించి కౌలు రైతులు సులభంగా గుర్తింపు కార్డులు పొందే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా పంట రుణాలు కూడా వాళ్ళు సాగు చేస్తున్న యొక్క భూమి యొక్క దామాషాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇస్తాం, ₹2,00,000 వరకు షూరిటీ లేకుండా అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడో అంశం ఏంటంటే, ఈరోజు నష్టపరిహారాలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ పంటల బీమా పథకానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వర్తింపు చేస్తామని చెప్పారు. కానీ వీటిల్లో ఏ ఒక్కటి కౌలు రైతులకి చేయలేదు. నూతన చట్టం తీసుకురాలేదు. అంతేకాకుండా పంట రుణాలందరూ కూడా బోగస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ఇవ్వలేదు. మూడో అంశం ఏంటంటే, అన్నదాత సుఖీభావ పథకాన్ని ఖరీఫ్ సీజన్లోనే అంటే 2024-25లోనే ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. 2025-26 ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు పూర్తి అయిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఏదైతే సూపర్ 6లో రైతాంగానికి ఇచ్చిన హామీ ఉన్నదో వాటిని అమలుపరచడంలో ఘోరంగా విఫలమైంది కూటమి ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైఎస్ జగన్ని కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ భద్రతను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవటం వెనుక పెద్ద కుట్ర ఉందని, కొంతమంది పోలీసులు ప్రభుత్వ పెద్దలకు చెంచాలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఇప్పుడు లిక్కర్ కేసు అనే దాన్ని జరగని కేసును తెర మీదకి తీసుకుని వచ్చి ముందు చెట్టును కొట్టే ముందు కొమ్మలు నరికినట్లు ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. మిథున్ రెడ్డి నేను ఆయన సాటి ఎంపీగా పనిచేసిన వాడిని. అతను దైవభక్తి కలిగిన వాడు, పాప భీతి కలిగిన వాడు, మృదు స్వభావి, 24 గంటలు జనంలో ఉండి ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా 3 సార్లు ఎంపీగా పనిచేస్తున్నవాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు ఓడిన దాఖలాలే లేవు. వాళ్ళ పట్ల ప్రజలిస్తున్న తీర్పు అయితే
చంద్రబాబు నాయుడు దానికి కొత్త తీర్పును తయారు చేసి ఆయనను ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ జైలుకు పంపడం అనేది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలోనే భాగము. అందుకోసమే వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు ఈరోజు పతాక శీర్షికన జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏలు చూపుతున్నాయి. వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ టీవీలు కానీ వాళ్ళ పత్రికలలో కానీ వాళ్ళ టీవీలలో కానీ ఒక్కసారి అలా రాసుకుంటూ వచ్చినారంటే ఖచ్చితంగా అది అరెస్టుకు దారి తీస్తుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంత్రుల ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సౌత్ ఫస్ట్ పత్రిక నిజాలు బయటపెట్టిందని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు సరదాగా చేసుకున్న సంభాషణను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఆ సంభాషణకు సంబంధించి ఓ మంత్రిని పిలిపించుకొని క్లాస్ తీసుకున్నారని చెప్పారు. ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రామచంద్రరావు ఆయనకు పంపించిన లీగల్ నోటీసులపై స్పందించారు. లీగల్ నోటీసులకు తాను భయపడేవాడిని కాదని, ఆయన ఇచ్చిన నోటీసులకు సమాధానం చెబుతానని తెలిపారు. రామచంద్రరావుకు దళిత బహుజనులంటే చిన్నచూపు ఉందని ధ్వజమెత్తారు. వారికి మేలు చేసే పనులకు అడ్డు తగలటం బీజేపీ అధ్యక్షుడికి బాగా అలవాటని మండిపడ్డారు. రామచంద్రరావు గారికి కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలుసు. ఇవాళ ఎస్ మేమే హామీ ఇచ్చాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని, ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాము. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్ గా సర్వే చేసి కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్ పాస్ చేసి పంపిస్తాము. మీరే చెప్పారు, మీరే చేసుకోండి అంటే
ఇది ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం. కానీ ఏదో మేమేం భారతీయ జనతా పార్టీని మీ పార్టీలో తీర్మానం చేసి దీనికి బిల్లు ఆమోదం చేయండి అని నేను చెప్పలేను. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలియజేసి చేయండి అని చెప్తా ఉన్నాం. బహుశా దాన్ని అర్థం చేసుకోవటంలో వారికి ఏదైనా పొరపాటు ఏమైనా ఉందేమో అని నా అనుమానం. ఇటువంటి లీగల్ నోటీసులకి భయపడేవాడు కాదు బట్టి విక్రమార్క. ఐ స్టాండ్ బై వాట్ ఎవర్ ఐ సెట్. సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ లీగల్ నోటీసు ఆయన చెప్పిన దానికి, ఆయన నోటీస్ పంపించిన దానికి ఆ పార్టీ పరంగా ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలుసు, వ్యక్తిగా నేను కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. when time comes I'll definitely answer that. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుంటే 49సారి 50సారి అంటూ ముఖ్యమంత్రిని ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎమ్మెల్సీ కవిత సంబోధించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీసీ బిల్లును స్వాగతించినప్పుడు కవిత నిర్ణయాన్ని మేము స్వాగతించామని, కానీ ఈవేళ అదే బీసీల బిల్లు కోసం ఢిల్లీకి వెళ్తున్న సీఎంపై కామెంట్ చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. బీసీలకి రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల కోసం ఇచ్చిన మాట కోసము ఏదైతే బిల్లుని కేబినెట్ లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ప్రజెంటేషన్ చేయాలని చెప్పి ఢిల్లీకి అందరూ బీసీ నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీలకి న్యాయం చేకూర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసింది భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ లెక్క తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, కన్ఫ్యూజన్ లో ఏది మాట్లాడుతున్నావో నీ కుటుంబంలో నీది నువ్వు చూపించుకోనికి మీ అంతర్గత పోరుని ఏదైతే పెత్తనం చేయడానికి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. ముందు బీసీల కోసం రిజర్వేషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు స్వాగతించినామంటే నువ్వు స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాము. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఢిల్లీకి పోతుంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నామనంటే ఈ ద్వంద్వ వైఖరి ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యతగా ఉంటే ఫ్లైట్ మోడ్ లో ఉన్న మీ దుబాయ్ శేఖర్ గారిని పబ్లిక్ మోడ్ లోకి తీసుకొని వచ్చి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన మేము కూడా సానుకూలంగా ఉన్నాము, మేము కూడా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడాలి. ఒకవైపు ఏమో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి నువ్వు మాట్లాడుతావు, మరొక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే మాకు 65 స్థానాలు గెలిపించిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. పార్లమెంట్ లో మాకు 8 మంది ఎంపీని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఇక్కడ 8 మంది ఎంపీని గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 3600 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమం కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుండి బాపూజీ కాంప్లెక్స్ వరకు కొనసాగగా ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని వివిధ జిల్లాలలో నిర్వహిస్తున్నామని వాసవి క్లబ్ ప్రతినిధులు తెలిపారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి శ్రీ ఇరుకుల రామకృష్ణ గారు, అలాగే లోకల్ చైర్మన్ అయినటువంటి సిద్ధా సూర్యప్రకాశ్రావు గారు, నేను కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాతీయ జెండాకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా మేము భారతదేశ సమైక్యం కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 3600 అడుగుల పొడవు గల జాతీయ జెండాని మొత్తం 11 ఊర్లలో ప్రదర్శిస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ ప్రదర్శించడం జరిగింది. ఇది 2వ రోజు. ఇది ఒంగోలులో జరుగుతున్నాం. అట్లాగే చెన్నై, కోయంబత్తూర్, గుంటూరు, తేనె, వరంగల్, భువనగిరి, హైదరాబాదు
ఇట్లా నగరాల్లో కూడా అన్ని నగరాల్లో కూడా ప్రదర్శింపబడుతున్నాం. జాతీయ సమైక్యత కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీ ఎరుకుల రామకృష్ణ గారు నిర్వహించే ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి ఇందులో భాగంగా ఒంగోలులో 3600 స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 5-6 మంది స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, అలాగే ఎస్పీ గారు పూర్తి సహకారంతో వాళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ మొత్తాన్ని కూడా ఇందులో ఉపయోగించి కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగేట్టు చూశారు. అట్లాగే మేయర్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ 3600 పొడుగు జాతీయ జెండాని కార్యక్రమాన్ని అత్యంత హాయిగా ప్రశాంతంగా కార్యక్రమం జరిగినందుకు ముందు పోలీసు వారికి, మీడియా వారికి, అలాగే ఒంగోలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమము. దాదాపుగా 3-4 గంటల పట్టు కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. ఎవరు అంటే ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు అయ్యారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన లభిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ జెండాను గర్వంగా, మన జెండాని గర్వంగా వేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క కాలేజీ, స్కూల్ పిల్లలు కూడా సహకరించి ఈ యొక్క ప్రదర్శనలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం జాతీయ సమైక్యతను మొత్తం కాపాడాలనే. మొత్తం అంటే ఇప్పుడు చాలా ఏరియాలలో చేస్తున్నారు, విజయవాడ అన్నారు, ఒంగోలు చేస్తున్నారు అంటున్నారు. ఏంటి మొత్తానికి ఓవరాల్ ఏం మెసేజ్ ఇస్తారు? జాతీయ సమైక్యతకు మేము దీన్ని ప్రత్యేకంగా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా చేస్తున్నాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.